తదుపరి రాశి మకర రాశి. ఈ ఫిబ్రవరి మాసములో మకర రాశి వారికి శుక్ర శనులు అత్యంత శుభాన్నిస్తున్నారు. రవి కుజ బుధులు అర్ధశుభులైనారు. వివాహాది శుభకార్యాలు స్థిరపడగలరు. గత అనుభవాలైతే మీకు ఎక్కువ గుర్తొస్తుంటాయి. యోగము, యోగా, ధ్యాన, ఆరాధన, తపస్సు, నిగ్రహణ శక్తితో మీరు ఎక్కువ స్థిరపడుతారు. కొనుగోళ్లలో శ్రద్ధ అవసరం. ఏదైనా వస్తువుని కొనడంలో శ్రద్ధతో కొనండి, ముందుకు పోగలరు. సంతాన వృద్ధి కలుగును. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక చర్యలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకి నష్టం అనేది సామాన్యంగా కలిగే అవకాశం ఉన్నది. ధన నష్టం ఉంటుంది. బంధుమిత్ర విరోధాలైతే ఎక్కువ కలుగుతుంటాయి. అట్లే శారీరక ఇబ్బందులు, తిప్పట కలగడము, అసహనము కలగడము, ప్రతి కార్యం మీద అసహనముతో ఆలోచించడం అనేది కూడా ఎక్కువ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి మాసములో ఈ మకర రాశి వారికి విశేషంగా 23వ తేదీ నుంచి, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలవడం వల్ల వీరికి అత్యంత యోగదాయకంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని రంగాలలోనూ ఆదాయం ఉంటుంది. ఆర్థిక అనుకూలతలు కూడా కలుగుతాయి. కొన్ని సమస్యలైతే వెంటాడుతూనే ఉంటాయి. ఆరోగ్యం ఉండును. బుధవారం నాడు విఘ్నేశ్వర స్వామికి వినాయక గుడిలో అర్చన, అభిషేకము, గణపతి హోమము చేయించిన సమస్యలన్నీ తొలగిపోవును. బుధగ్రహ పూజలు చేసిన ప్రతి దోషము తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు.